చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ఏం చేసినా స్కామే కనిపిస్తోంది. మిగతా చోట్ల చదరపు అడుగుకి అత్యధికంగా 4,500 రూపాయలు ఖర్చు అవుతుంటే అమరావతిలో 20,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 20 కోట్ల అయ్యే రోడ్డుకు 53 కోట్ల రూపాయలు అంటూ అవినీతి చేస్తున్నాడు చంద్రబాబు. ఈ పెట్టే ఖర్చులో కొంత మావిగన్కు పెడితే రాజధాని ఇప్పుడే సిద్ధమవుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఏం కావాలో అదే చేస్తాం, బలవంతపు భూసేకరణ అనేది ఉండదు. అలాగే రాజధాని రైతులకు అవసరమైన న్యాయ సహాయాన్ని కూడా అందిస్తామంటూ జగన్ స్పష్టం చేశారు. రైతుల పక్షపాత ప్రభుత్వం ముందే చెప్పి మాదిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పింది. ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మాదిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు విధంగా కారిడార్ రాజధాని ఆటోమేటిక్గా ఈ రోజు కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందని వీళ్ళకి ఫస్ట్ అర్థం కావాలన్నా. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఇది ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంటారు. ఆడ నీకు సీ పోర్ట్ లేదు, ఇది ఉంది కదా సీ పోర్ట్ అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాం. రాజధాని అంటే ఏంది? సీ పోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది, మీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవే జంక్షన్లు అక్కడే కలుస్తున్నాయి, 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది, మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్ని అన్నీ ఉన్నాయి. రాజధాని అంటే ఏంది? ఇవన్నీ నువ్వు మళ్ళా కడతానంటావు, నువ్వు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తానంటావు. దానికి మళ్ళీ రోడ్లు లేని చోటు రోడ్లు వేయాలంటావు. 20 కోట్లు అయ్యే రోడ్డు 53 కోట్లు అంటున్నావు. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్ 20,000 పెడతానంటున్నావు. 4,500 మిగతా చోట అంతా ఖర్చు అయితే అంటే 5 స్టార్ లాబీస్ తో సహా ఇటాలియన్ మార్బుల్ ఏసీ ఇది మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతాను. ఎస్ఎఫ్టీకి అంటే ప్రతిదీ స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదాని కోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తా ఉన్నావు. ఇక్కడ అన్ని ఉన్నాయి కదా స్వామి, నువ్వు చేయాల్సిన పని ఏమి లేదు. ఊరికి ఇది కారిడార్ ను ఊరికి రాజధానికి కింద డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడు స్వామి, అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడు పెట్టు 400 ఎకరాలు సరిపోతుంది. ఆ కారిడార్కి ఈ పక్క ఆ పక్క 400 ఎకరాల కన్నా ఎక్కువే ల్యాండ్ ఉంది, సరిపోతుంది అని మనం చెప్తా ఉన్నాం. మనం చెప్పేది మోస్ట్ ప్రాక్టికల్. పోర్ట్ ఉంది, అది మనమే కట్టాం, మన హయాంలోనే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక దాన్ని ఆపినారు. మనకు ఆల్రెడీ డబ్బులు కూడా ఉన్నాయి దాని బ్యాంకుల్లో, ఫైనాన్షియల్ టైఅప్ చేసినాం, మనమే ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసినాం, అన్ని పర్మిషన్లు తెచ్చినాం. మన హయాంలోనే 35% పని కూడా జరిగింది. వీళ్ళ హయాంలో దాన్ని ముందుకు తీసుకోవాల్సింది పోయి ఆపేసినాను. ఏమంటే వీళ్ళ మనుషులు చుట్టూ ల్యాండ్ కొంటున్నారు, పనులు అయిపోయినాయి కదా. సో అట్లుంది పరిస్థితి. ఏమంటే అది స్కామ్లు కావాలా, మళ్ళీ ఆడ రియల్ ఎస్టేట్ చేయాలా, రియల్ ఎస్టేట్ చేయని అది పనులు మొదలు పెట్టరు. సో పోర్టు పనులు ఆపడము, వీళ్ళ చుట్టూ ల్యాండ్ కొనుక్కోవడం, తర్వాత మనం పోర్టు పనులు స్టార్ట్ చేయాలని. ఇక్కడే పోర్ట్ ఉంది, అక్కడే ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని అన్నీ రైల్వే స్టేషన్ అన్నీ ఉన్నాయి. నేషనల్ హైవే రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు పోతుంది 110 కిలోమీటర్లు. ఏం కావాలి నీకు అని మనం చెప్తాను. ఇది ఎక్కదు. ఎందుకు ఎక్కదు? ఇది స్కామ్లు జరుగుతాను. ఈ నుంచి మనం నిరంతరం పనులు జరుగుతానే నిరంతరం మనకు వస్తా ఉంటారు దానిల కోసం అని చెప్పి ఇది. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్న సమాధానం నేను చెప్తాను కదా. మనం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే కావాలో దాని ప్రకారమే మనం పోతాం తప్ప బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు, దాని గురించి సమస్య లేదు. మీ కేసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున లీగల్ ఎయిడ్ కూడా సపోర్ట్ చేస్తాం. లీగల్ ఎయిడ్ కూడా మన పార్టీ లీగల్ వింగ్, మనవరంతా కూడా పూర్తిగా సుధాకర్ మనవరంగా అందరూ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి అన్ని రకాలుగా మీ తరపున కేసుల్లో కూడా మీ తరపున కూడా వీళ్ళు వకాల్తా పుచ్చుకొని మీకు సపోర్ట్ గా కూడా నిలబడతారు. అంత దూరం కూడా పోయి నీకు సపోర్ట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, మాది పెనుమగ గ్రామం. ఫస్ట్ నుంచి వ్యవసాయం మీద ఆధారపడి దాన్నే నమ్ముకొని బతికిన కుటుంబం అన్నమాది. ఆ భూమి వాళ్ళ వద్దు లాగేసుకుంటామని చెప్పి మిమ్మల్ని ఎలాగైనా భయపెడతామని చెప్పి మళ్ళీ ప్రయోగించారన్న. మేము ఏమంటున్నామంటే వ్యవసాయం నమ్ముకునే చిన్న సన్నకారు రైతులు అదే నమ్ముకొని మేము జీవనం సాగిస్తున్నాం. ఆ పని తప్పితే మాకు వేరే పని తెలియదు. అదిగాక రాష్ట్రంలో ఎక్కడైనా కరువు వచ్చినా సరే మా మండలంలో కరువు రాలేదన్న. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా కరువు వచ్చినా మా మండలంలో కరువు రాలేదు. ఈ సారవంతమైన భూములు ఒక పంట పోయినా సరే మిగతా 2 పంటలు మేము సాగు చేసుకుని జీవనం గడుపుకునే వాళ్ళం. అలా మా ప్రాంతం ఎంత మెరుగైన జీవితం గడిపేవన్నా ఇప్పటి వరకు. మా భూమి మాకు హక్కు ఉండదానా? మాకు తరతరాల నుంచి వచ్చిన భూమి, వ్యవసాయం నిత్యం పండే భూమి మీద మాకు హక్కు ఉండదా? ఎవరైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కి వ్యతిరేకంగా ఉన్నారో ఆ రైతులు పొలాల్లో గుండా రోడ్లు, బఫర్ జోన్ అని చెప్పి మా పొలం అంచుకాన
30 అడుగులు లోతు తీసేశారన్న మా చేను పక్కన. ఆ రిజర్వాయర్ లోకి మొన్న గండి కొట్టి నీళ్లు పెట్టేసి అలా అయినా సరే వీళ్ళ పొలాలు ఇరిగి పడిపోతే ఆ రిజర్వాయర్ లోకి అలా అయినా భయపడిపోయి వాళ్ళు ఇస్తారని చెప్పి మొన్న చేశారన్న 4 రోజుల క్రితం. కానీ మేము కోరేది ఒకటే, వాళ్ళు ఎంత భయపడదలుచుకున్నా మేము వ్యవసాయం నమ్ముకున్నాం, ఎన్నో గాలి వాళ్ళని చూసాం, వరదలను చూసాం, అన్ని చూసాం, ప్రకృతినే ఎదిరించి వ్యవసాయం చేసేవాడు రైతన్న. వీళ్ళు చేసే భూదందాకి దానికి వ్యతిరేకంగా ఉన్నామన్న.